హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాలా అప్డేట్స్. ఇప్పుడే బాలీవుడ్ టాకీస్ మూవీ చూడడం జరిగింది. ఈ మూవీ జస్ట్ 2 అవర్స్ రన్ టైమ్తో ఆహాలో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుందండి. ఇంక ఈ మూవీ ఎలా ఉంది, ఈ వీకెండ్ ట్రై చేయొచ్చా లేదా అని ఇండెప్త్ రివ్యూలో మాట్లాడుకుందాం. అంతకంటే ముందు మీరు నాకు చిన్న పని చేసి పెట్టాలండి. మనం రీసెంట్గా అయితే 50K కొట్టేసాం, మనం అయితే త్వరగా 75K కూడా కొట్టాలి. సో అందరికంటే ఓటీటీ రివ్యూస్ కానీ థియేటర్స్ రివ్యూస్ కానీ మనమైతే చాలా జెన్యున్గా కానీ చాలా ఫాస్ట్గా కూడా ఇస్తున్నామండి. మీకు గనక మన కంటెంట్ నచ్చితే మాత్రం లైక్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి, ఓకే. ఈ మూవీ బేసిక్ స్టోరీ వచ్చేసి బాలీవుడ్ టాకీస్లో గతి లేక మన హీరో అయితే బూత్ బొమ్మలు వేసి నడుపుతూ ఉంటాడు ఆ థియేటర్ని. ఎప్పటికైనా ఆ థియేటర్లో మంచి సినిమా వేసి హౌస్ఫుల్ బోర్డ్ పెట్టాలన్నదే బాలు కలగా. అలాంటి టైంలో తనకు ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తాడు. సో ఆ ప్రాబ్లం ఏంటి, దాన్ని బాలు అధిగమించాడా లేదా ఇదంతా తెలియాలంటే ఈ మూవీ ట్రై చేయాల్సిందే. ఈ మూవీలో పాజిటివ్ విషయానికి వస్తే మూవీ స్టార్ట్ ఒక ఇంట్రెస్టింగ్ నోట్తో స్టార్ట్ అవుతుందండి. ఫస్ట్ 5 minutesలోనే మన మూవీలోకి తీసుకెళ్ళిపోతారు. అండ్ ఆ విలేజ్ని కూడా చాలా ఆథెంటిక్గా చాలా న్యాచురల్గా ప్రజెంట్ చేశారని చెప్పాలి. సో ఎక్కడా కూడా మనమైతే ఆర్టిఫిషియల్గా ఫీల్ అవ్వమండి. అలానే ఇంటర్వెల్లో కాన్ఫ్లిక్ట్ పాయింట్ కానీ ఆ ప్లేస్మెంట్ కానీ చాలా బాగా సెట్ అయిందని చెప్పాలి. ఇంకా క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ కూడా మనమైతే ఎక్స్పెక్ట్ చేసేలా ఉన్నా కానీ లాస్ట్ వరకు భలే హోల్డ్ చేశారని చెప్పాలండి. ఇంకా థియేటర్కి సంబంధించిన కొన్ని సీన్లు కానీ ఆ డైలాగ్స్ కానీ చాలా బాగా పేలాయి. సో థియేటర్స్ నడిపే వాళ్ళు కానీ సినిమా మీద ప్యాషన్ ఉన్న వాళ్ళకి మాత్రం ఈ మూవీ బాగా కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందండి. ఇంకా సినిమాటోగ్రఫీ అండ్ బీజిఎం కూడా డీసెంట్ అనిపించింది. ఇంకా పర్ఫార్మెన్సెస్ కూడా అందరూ ఎరక్కొట్టేశారని చెప్పాలండి. ఇంక ఈ మూవీలో నెగిటివ్స్ విషయానికి వస్తే ఇక్కడ మూవీలో ప్రాబ్లం ఏంటంటే నెరేషన్ అంతా కూడా చాలా ఫ్లాట్గా చాలా స్ట్రెస్ చేసిన ఫీలింగ్ అయితే కలుగుతుంది ప్రతి సీన్ని. ఎస్పెషల్లీ ఇంటర్వెల్ కాన్ఫ్లిక్ట్ బాగానే అనిపించినా కానీ మూవీకి అయితే పెద్ద ఇంపాక్ట్ కలిగించదండి. దాని తర్వాత కూడా పెద్దగా ఎంగేజింగ్గా ఏమనిపించదు, ఫ్లాట్గా వెళ్ళిపోతుంది మూవీ అంతా కూడా. సో సెటప్కి కొద్దిగా టైం తీసుకున్నా కానీ తర్వాత అయినా ఇంట్రెస్టింగ్గా ఉండే పాయింట్స్ని మంచిగా చూపించుంటే బాగుండేది, కానీ చాలా ఫ్లాట్గా చూపించారండి. సో ఇలాంటి రూటెడ్ రూరల్ డ్రామాకి అయితే క్యారెక్టర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. ఒక కేర్ ఆఫ్ కంచర్ పాలెం ఆ టైప్లో క్యారెక్టర్స్ రాసుకోవాల్సింది, వీళ్ళైతే చాలా వీక్గా రాసుకున్నారనిపించింది. సో ఇక్కడ క్యారెక్టరైజేషన్ అయితే శాంతం వదిలేశారని చెప్పాలి. అందరిది వదిలేసినా పర్లేదండి, హీరోది కూడా వదిలేశారు. వాళ్ళ క్యారెక్టరైజేషన్ కూడా సరే డీటెయిలింగ్ ఉండదు. ఇక క్లైమాక్స్లో వచ్చిన పాయింట్ కూడా అంత కన్విన్సింగ్గా అనిపించలేదండి. దాన్నైనా మంచిగా ఎస్టాబ్లిష్ చేస్తుంటే మాత్రం కంప్లీట్నెస్ వచ్చేది మూవీకి మాత్రం. సో ఫైనల్గా ఈ మూవీకి మనం ఇచ్చే వర్డిక్ట్ ఏంటంటే రూరల్ డ్రామాస్ ఇష్టంగా ఉన్న వాళ్ళు అన్నరానే సినిమా మీద ప్యాషన్ థియేటర్స్ ఓనర్స్ ఇలాంటి వాళ్ళకైతే ఈ మూవీ జస్ట్ వన్ టైం వాచబుల్ అండి, అంతే. సో ఇది కంప్లీట్లీ నా ఒపీనియన్ మాత్రమే. మరి ఈ మూవీ మీకు అనిపించింది కామెంట్లో షేర్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.